అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయించడం శుభపరిణామమని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే కేంద్ర బడ్జెట్ మన ముందుకు వచ్చిందో నిజంగా చూస్తా ఉంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జోడీకర్తంలో ఎంత సక్సెస్ అయ్యారనేది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్ర యొక్క భవిష్యత్తుకి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు పొత్తు పెట్టుకుని బీజేపీ, తెలుగుదేశం పార్టీతో ఆ రోజు ప్రయాణం చేశారో ఆ యొక్క సంక్షేమ పదాలు ఈ రోజున మనకి బడ్జెట్ రూపంలో రాజధానికి దాదాపు 15,000 కోట్ల రూపాయలు, అలాగే ఇండస్ట్రియల్ క్యారిడార్లకి, ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి కానీ, అలాగే ప్రకాశం జిల్లాకి వెనకబాటు ఉన్న అన్డెవలప్మెంట్ కి కానీ బాగా దోహదపడతాయి. అలాగే ఓరవకల్లు, నంద్యాల, కర్నూలు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్ తో ఒక మంచి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దేనికంటే ఏదైతే ఆ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి కట్టుబడి ఒక ఉద్దండైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మద్దతు ఇచ్చి ఈ రోజున ఇంత బడ్జెట్ మనకు కేటాయించడానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.